హాయ్ ఫ్రెండ్స్, ఆత్మీయులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు 10th క్లాస్ ఇంగ్లీష్ ద డస్ట్ ఆఫ్ స్నో పోయం సమ్మరీ తెలుగులో విందాం. కాకి అనేది అపశకునానికి, చీకటికి, భయానికి, మరణానికి, దురదృష్టానికి, కష్టానికి, ఆపదలకు గుర్తు అని కొందరి నమ్మకం. అలాగే హెమ్లాక్ ట్రీ అనేది కూడా దురదృష్టానికి, విషాదానికి గుర్తని కొందరు అనుకుంటారు. అది ఒక పాయిజనస్ ట్రీ. డస్ట్ అనేది యూజ్లెస్ అని, అసౌకర్యాన్ని కలిగిస్తుందని అందరికీ తెలిసిందే. కానీ రచయిత అవన్నీ మూఢనమ్మకాలని తన రచన ద్వారా తెలియజేస్తాడు. ఏమంటే, రచయిత ఒకరోజు తీవ్రమైన మనోవేదనతో, ఆపుకోలేని బాధతో, పరిష్కారం తెలియని ప్రాబ్లమ్స్తో హోప్లెస్గా మారి ఒక హెమ్లాక్ చెట్టు క్రింద వచ్చి కూర్చుంటాడు అడవిలో. ఒక కాకి ఆ చెట్టు మీద కూర్చొని కొంచెం షేకింగ్ చేయడం వల్ల ఆ డస్ట్ ఆఫ్ స్నో అతని తల మీదనో భుజం మీదనో పడుతుంది. ఆ డస్ట్ ఆఫ్ స్నో పడగానే ఒక్కసారిగా అతనిలోని మనోవేదన మాయమవుతుంది. మనోవేదన పోయి మానసిక ప్రశాంతత వస్తుంది. హోప్లెస్నెస్ పోయి హోప్ఫుల్గా మారుతాడు. నిరుత్సాహం పోయి జీవితంపై ఉత్సాహం పెరుగుతుంది. సమస్యలన్నీ చాలా చిన్నవని, వాటికి సొల్యూషన్స్ ఉంటాయని భావిస్తాడు. ఆ రోజు అంతవరకు సమస్యల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ టైం వేస్ట్ చేసిన తను ఆ రోజులో మిగతా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కన్స్ట్రక్టివ్గా ఉపయోగించుకోవాలి అని నిర్ణయించుకుంటాడు. దీనిని బట్టి ప్రకృతికి ఎంత బాధనైనా పోగొట్టే అద్భుత శక్తి ఉందని, ఇది మనుషులోని మూఢనమ్మకాలను పంచలు చేస్తుంది. మనం ప్రకృతితో మమేకం కావాల్సిన అవసరం తెలియజేస్తుంది. డస్ట్ అనేది యూజ్లెస్, ఎవరు ఇష్టపడరు. కానీ అది కూడా మరక కూడా మంచిదే అన్నట్లు తెలియజేస్తాడు. సో మనిషి ప్రకృతికి దూరం కాకుండా ప్రకృతిలో ఉంటే ఎటువంటి బాధలు ఉండవు. ప్రకృతిలో చెడు వస్తువు ఏదీ లేదు. కాకి కానీ, హెమ్లాక్ ట్రీ కానీ, మరేదైనా కానీ దేవుని సృష్టి. అవి చెడుకు సంకేతం కాదు. చెడంతా కూడా మనం మనసులోని భావాల నుంచే వస్తుంది అని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై.